సో ఈరోజు సంఖ్యలపై ప్రశ్నలు అంటే ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకున్నాం. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1. సో ఈ సంఖ్యలపై ప్రశ్నలు అనేవి మనకు నంబర్ సిస్టము, సింప్లిఫికేషను వాటికి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ కూడా దాదాపుగా ఒకే రకంగా కనబడతాయి, కానీ లాజిక్ క్వశ్చన్స్. ఈ టాపిక్ అంతా కూడా లాజిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒక్కసారి చూద్దాం. బై హౌ మచ్ ఈజ్ 3/4 ఆఫ్ 568 లెసర్ దాన్ 7/8 ఆఫ్ 1008? ఓకే, 568లో 3/4 వంతు 1008లో 7/8 వంతు కంటే ఎంత తక్కువ అంటే రెండింటి డిఫరెన్స్ ఎంత అన్నాడు. ఓకే, 1008లో 7/8 వంతు, అట్లాగే 568లో 3/4 వంతు, ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు 8 టేబుల్ బాగా వచ్చు కాబట్టి 8 టేబుల్తో 8 1s 8 అండ్ 8 2s 8 6. 4 టేబుల్తో 14 4s 56 అండ్ 4 2s. రైట్, ఇక్కడ మనకు 7 టేబుల్తో 7 6 42 అండ్ 7 12s 84 88. నెక్స్ట్ 3 2s 6 12 అండ్ 426. సో ఈ రెండింటికి ఉండే డిఫరెన్సే మన ఆన్సర్. 12లో 6 - 6, ఇక్కడ 7 ఉంటుంది 5, అండ్ ఇక్కడ మనకు 8లో 4 పోతే 456. ఓకే, సో 456 ఆన్సర్, 4th ఆప్షన్. If a number is added to 2/5 of itself, the value of so obtained is 455. What is the number? ఏమన్నాడంటే ఒకవేళ ఒక సంఖ్యను దానిలో 5/2 వంతులకు జత చేసినట్లయితే ఆ విధంగా పొందిన విలువ 455 అయితే ఆ సంఖ్య ఏది అన్నాడు. ఓకే, సో ఒక సంఖ్యను దానిలో 5/2 వంతులు అంటే 2/5. లెట్ ద నంబర్ ఎక్స్ అండ్ 2/5 ఆఫ్ ఎక్స్. ఒక సంఖ్యను దానిలో 2/5 వంతులకు జత చేయడం అంటే యాడ్ చేయడం. యాడ్ చేస్తే ఎంత వస్తుందంట? 455 వస్తుంది. అయితే ఆ నంబర్ ఏంటి అన్నాడు. ఓకే, సో 5 × x 5x + 2x టోటల్ 7x / 5 ఈజ్ ఈక్వల్ టు 455. 7 టేబుల్తో 7 6 7 5 అండ్ 5 × 65. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 65 5 325. సో ఆన్సర్ 325, ఫస్ట్ ఆప్షన్. ఇఫ్ ఏ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2/3 of itself, the value is so obtained is 864. What is the number? ఓకే, ఇక్కడ ఏం చెప్పాడో చూడండి. ఒక సంఖ్యను దాని 3/2 వంతుల సంఖ్యతో గుణిస్తే, ఒక సంఖ్యను దాని 3/2 వంతులు అంటే 2/3 ఆఫ్ నంబర్ దీంతో గుణిస్తే మనకు వచ్చే విలువ ఎంత అంటే 864 వస్తుందంట. అయితే ఆ సంఖ్య ఏది అన్నాడు. ఓకే, ఏ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2/3 ఆఫ్ ఇట్ సెల్ఫ్, ద వాల్యూ సో అప్టైన్డ్ ఈజ్ 864. దెన్ 2 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 2 4s 3s 2s. నెక్స్ట్ 3 టేబుల్తో మల్టిప్లై చేద్దాం. 1296. 4 3s 12 9 6. x × x square is equal to 1296. Then 36 square 1296. So x is 36. ఆ నంబర్ ఏంటి అంటే 36, సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 4 ఏమి ఇచ్చాడో చూద్దాం. ఏ నంబర్ వెన్ మల్టిప్లైడ్ బై 13 ఈజ్ ఇంక్రీజ్డ్ బై 180, ద నంబర్ ఈజ్. ఓకే, ఒక సంఖ్యను
13తో గుణిస్తే 180 పెరుగుతుంది. అయితే ఆ సంఖ్య ఏది? ఒక సంఖ్యను 13తో గుణిస్తే దాని విలువ 180 పెరిగింది అంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 180. అప్పుడు 13xలో x తీసేస్తే 12x ఈజ్ ఈక్వల్ టు 180. 12 టేబుల్తో 12 15s 180. సో x ఈజ్ ఈక్వల్ టు 15. నంబర్ ఏంటి అంటే 15. థర్డ్ ఆప్షన్ 15 ఆన్సర్. ద సమ్ ఆఫ్ ట్వైస్ ఏ నంబర్ అండ్ థ్రైస్ 3 times of 42 is 238. Okay, once again, the sum of twice a number and 3 times of 42 is 238. What is the sum of thrice the number and 2 times the 42? Okay. ఒక సంఖ్యకు 2 రెట్లు మరియు 42కు 3 రెట్లు కలిపితే 238. ఒక సంఖ్యకు 2 రెట్లు, ఒక సంఖ్య x దానికి 2 రెట్లు మరియు 42కు 3 రెట్లు, 42కు 3 రెట్లు. ఈ రెండు కలిపితే ఎంత వస్తుందంట? మనకు 238 వస్తుంది. 238 వస్తుంది. ఓకే రైట్. ఇక్కడ మరి తర్వాత ఏమన్నాడు? ఆ సంఖ్యకు 3 రెట్లు మరియు 42కు 2 రెట్లు కలిపితే ఎంత వస్తుంది అంటే ఆ నంబర్ ఏంటో ఫస్ట్ కనుక్కోవాలి కదా. సో 42 3s 126ని మూవ్ చేయండి. 2x ఈజ్ ఈక్వల్ టు 238 మైనస్ 126. 2x ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 6 2, 21 మైనస్ 12 11, 256. సో నంబర్ ఏంటి అంటే 56. మరి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ ఏంటి? ఆ సంఖ్యకు 3 రెట్లు మరియు 42కు 2 రెట్లు కలిపితే ఎంత? ఆ సంఖ్యకు 3 రెట్లు 56 × 3 ప్లస్ 42కు 2 రెట్లు టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఓకే ఇక్కడ 18 15 16 168 ప్లస్ 84 4 ప్లస్ 8 12 9 ప్లస్ 16 25 252. టోటల్ ఎంత వస్తుందంటే 252 వస్తుంది. దెన్ 252 ఆప్షన్ 3లో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3. ఓకే.